యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి చివరి మాట, 7వ మాట, లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఆయన చేతికి ఆత్మను అప్పగించేటువంటి పరిస్థితి. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ప్రభువా. మానవునిగా ఈ భూలోకంలో జన్మించడానికి నీవు రూపుదిద్దినటువంటి ఈ సంకల్పాన్ని నేను పూర్తి చేసుకొని, ఎక్కడి నుంచైతే నేను ఈ లోకానికి వచ్చానో మరలా అదే స్థలానికి నేను చేరడానికి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నా. నన్ను ఎక్కడికి వెళ్ళైతే తీసావో మళ్ళీ అక్కడ నువ్వు ప్రతిష్ఠ చేయాలా. హల్లెలూయా. మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళొచ్చినాం? మనం ఎక్కడికి వెళ్ళొచ్చినాం? దేవుని దగ్గర నుంచి. మట్టి శరీరముతో ఉన్నటువంటి మనలో ఆయన జీవవాయువును ఊదింది. ఆయన ఆ జీవవాయువును ఊదగా మనము జీవించే ఆత్మలముగా మనం మార్చబడ్డాం. జీవవాయువును ఊదగా అంటే ఎక్కడికి వెళ్ళైతే వచ్చాడో ఆయన అక్కడికే వెళ్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, మన్నైనది మునుపటి వల్లే మంటికి చేరును, ఆత్మ ఆయన దయచేశాడు గనుక ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని యొద్దకు వెళ్ళును. దేవుని యొక్క సంకల్పం అదే. ఈ లోకంలో ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర నుంచి పంపింపబడ్డవారు. కానీ అపవాది యొక్క ఆలోచనలకు, అపవాది యొక్క కుయుక్తికి, కుతంత్రాలకు లోబడి అపవాదికి వాళ్ళు బానిసలుగా లేక మారిపోయి వారి ఆత్మలు ఈ ప్రాంతంలోనికి రాకుండా మరో ప్రాంతంలోనికి నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధం చేసుకుంటున్నారు. నా ఉద్దేశము, నా చిత్తము, నా ప్రణాళిక అది కాదు. నా దగ్గర నుంచి వెళ్ళినటువంటి నా కుమారుడు, నా కుమార్తె మరలా నా దగ్గరికే రావాలి అన్నది ఆయన యొక్క అభిష్టం. పాపము ద్వారా మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని తృణీకరించినటువంటి వాడిగా ఆ పాపపు భీతిని కొట్టివేయడానికి ఒకని ద్వారా వచ్చినటువంటి ఆ మరణము, ఒకని ద్వారానే దాని మీద విజయం పొందడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఆయన సమస్త మానవ జాతి పాపము నిమిత్తము, పాప పరిహారము కొరకు ఆయన ప్రాణత్యాగం చేసింది. ఆయన అంటున్నాడు, ప్రభువా, నీ దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను గనక ఇదిగో నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నా, నేను నీకు అప్పగించేస్తున్నా అని ఆయన ఏం చేసిందట? ప్రాణము విడిచాను. దేవునికి అప్పగించుకొని నా ఆత్మ నీకు ఇస్తున్న ప్రభువా, నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టి, స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమే తన ప్రాణాన్ని విడిచిపెట్టి మనము నమ్మకంగా, అసలు మనకు నమ్మకం ఉందంటారా మనం పరలోకం పోతామని? పరలోకం పోతారా అని అడిగితే పోవాలని అనుకుంటున్నాం, కానీ మరి పోతామో పోమో. ఆ నిశ్చయిత మనకు లేకపోతే ఎవరు ఏం చేయలేం. మనం ఖచ్చితంగా అక్కడికే వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళకుండా వాళ్ళ మార్గాన్ని తిప్పుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారికి ఇది సరి అయినటువంటి మార్గం అని మనం చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని బట్టి మనం నిత్య జీవం పొందుతామని వారికి సాక్ష్యం ఇవ్వడం కొరకు మన దైనందిన జీవితంలో మనం ఒక నిశ్చయితను మనం కలిగి ఉండాలి అని అంటున్నాడు. అప్పుడు యేసు గొప్ప ఏం శబ్దం చేసిందో తెలియదు. అర్థమవుతుందా? ఏం శబ్దం చేసిందో తెలియదు. ఆ బాధను భరించలేకపోయిందా, లేకపోతే ఏం చేసిండో తెలియదు అని అంటున్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఒకవేళ మనం చదువుకున్నట్లు, నా దేవా, నా దేవా, నా నేల చేయి విడిచితివి అని ఆ మాటకు ఆయన కట్టుబడి ఉండి దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, నేను మరీ బిగ్గరగా పిలిస్తే తప్ప ఆయన వినేటట్టు లేడని
బిగ్గరగా నా తండ్రి అని పిలిచిందా, లేకపోతే ఏమని పిలిచింది బిగ్గరగా? ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా, నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని సమాప్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, నా ఆత్మను మరలా నీకు నేను అప్పగిస్తున్నానని చెప్పి తన ప్రాణాన్ని విడిచినట్టు. 31వ కీర్తన 5వ వచనం చదువుదాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. హల్లెలూయా. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. ఆయన ఎలాగైతే ఆ మరణము నుండి విమోచించిందో, ఆయన విమోచింపబడినటువంటి రీతిగా మనమందరము కూడా ఆయనను ఆశ్రయించినటువంటి వారము ఆ మరణము నుండి మనము విమోచింపబడతాం, ఆ పాపము నుండి మనం విమోచింపబడతాం, ఆ శాపము నుండి మనం విమోచింపబడతాం. యెహోవా సత్యదేవా, మరణము నుండి నన్ను విమోచించువాడవు నీవే అని ఆయన స్పష్టంగా ఆయన మాటలను ప్రకటన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విమోచించినటువంటి దేవుడు, ఆ మరణము నుండి విడుదల పొందుకునేటువంటి ఆయన అదే విధమైనటువంటి మరణం నుండి దేవుడు మనను విడిపించి ఆయనతో పాటు నిత్యత్వంలో ప్రవేశించడానికి దేవుడు తన కృపని చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి అంటున్నాడు, తండ్రి ఇదిగో నా ఆత్మను నేను నీకు అప్పగించుతున్నా, ఇదిగో దేవా యెహోవా సత్యదేవా, నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నా, నన్ను విమోచించేవాడు నీవే, నా చేతిలో ఏమీ లేదు, నువ్వు ఏ ప్రణాళికనైతే సిద్ధపరిచావో, ఏ వాగ్దానం లేకపోతే ఏ ప్రవచనము నెరవేర్పు కొరకు నన్ను ఈ భూలోకానికి పంపించావో అది నెరవేర్చడమైంది. అయితే నేను మానవ రీతిగా మరణిస్తున్నా, నన్ను విమోచించేవాడవు నీవే, నాకు విముక్తి కలుగజేసేవాడవు నీవే, యెహోవా సత్యదేవా అని ఆయన తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు. ఆ ఆత్మని దేవునికి అప్పగించుకున్నటువంటి క్రమంలో ఆయన ఎదురుగా ఆయన చుట్టూ ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా దేని వైపు ఆయన మనసు పెట్టలే. స్తోత్రం చెప్పామా? అందుకే అయినటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదురింపక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఆయనను శ్రమ పెడుతున్నాడు, ఆయన వారిని దూషించలే. నన్ను ఇంత ఇబ్బందికి గురి చేస్తారా, నన్ను ఇట్లా చేస్తారా, నన్ను అట్లా చేస్తారని చెప్పి ఏ మాత్రం కూడా ఆయన వాళ్ళని బెదిరియలే. ఆ గెచ్చమనే తోటలో శిష్యుని బెదిరించిండు, ఏం నకరాలు చేస్తున్నావా, నా తండ్రి ఏమన్నా అలక తక్కువ అనుకుంటున్నావు, నేను అడిగితే తన సైన్యాన్ని పంపాడా అని ఆయనను బెదిరించిండు. కానీ వీళ్ళని బెదిరించలే. మీరు ఏమనుకుంటున్నారో, ఈ లోక రాజ్యాధికారం మీకు ఇవ్వబడ్డదని చెప్పని మీరు ఉర్రూతలవుతున్నారు కావచ్చు. ఒకవేళ నన్నే కనుక కొంచెం ఈ మరణం కానివ్వండి, నా తండ్రి నన్ను పునరుద్ధానుడు చేసిన అయిన తర్వాత నేను మీ సంగతి ఏంటో చెప్తాను. బెదిరించిందా? అలాని ఏ విషయంలో కూడా బెదిరించలేదు. ఆయన విధేయతతోటి తన ప్రాణాన్ని అప్పగించేసింది, కలాస్ దేవునికి అప్పగించేసి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు పలికినటువంటి ఈ చివరి మాట విధేయతను చూపిస్తుంది. ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుని మీద కనబర్చినటువంటి విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆయన ఏ విషయంలో కూడా వెనుదీయక ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి దేవుడు. ఆయన పాపము విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతుకున్నట్లు అంటాడు అన్నమాట. ఆయన పాపం విషయంలో చనిపోయాడు, నీతి విషయంలో ఇక ఎప్పటికీ జీవించే తందుకే ఆయన మన పాపములన్నీ ఆయన భుజముల మీద మోసుకున్నాడు. ఆయన ఆ శిలువలో వేలాడిండు, ఆయన మరణించిండు. ఆయన మరణము ద్వారా మనకు విమోచన కలిగింది. ఆయన మరణము ద్వారా మనకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఆయన మరణము ద్వారా మన జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఒకవేళ ఆయనే కనుక ఆయన మరణించి ఒక చాప్టర్ క్లోజ్ చేసింది,
ఆయన తిరిగి లేవడం ద్వారా నూతనమైనటువంటి అధ్యాయం మొదలవుతుంది. హల్లెలూయా. ఆయన చనిపోయాడు, దేవుని లెక్క చొప్పున ఆయన చనిపోయాడు, తన ఆత్మను దేవునికి అప్పగించేసి. అందరూ మరణించినట్టుగా మరణించి కదా, అందరు మరణించినట్టుగా అంటే దావీదు అంటాడు, కుమారుడా లోకులందరూ వెళ్ళు మార్గములో నేను వెలుచున్నాను. అందరికీ రావాల్సినటువంటి మరణం, ఆ మరణం ఎట్లా వచ్చిందన్నది కాదు, కానీ అందరికీ రావాల్సినటువంటి మరణం వచ్చింది. ఆ తరువాత నూతనమైనటువంటి అధ్యాయం పునరుత్థాన దినం కదా. పునరుద్ధానుడు అయినప్పుడే ఆ మరణానికి ఒక విలువ అన్నమాట. ఆయన చనిపోయిండు, ఆయన తిరిగి లేవడం కొరకు తన శిష్యులంతా, లేకపోతే ఆయన వాగ్దానము నెరవేర్పు కొరకు దూతలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి, ఆయన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు. హల్లెలూయా. యేసు రక్తమే. ఈ 7వ మాటను బట్టి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం, విశ్వాసముతో తన్ను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. విశ్వాసంతో ఆయన నన్ను మరణము నుండి తప్పించగలడు, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే, నన్ను విమోచిస్తావు అని ఆయన తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. విశ్వాసముతో ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఇది కూడా లేఖనముల నెరవేర్పే. చెప్పండి, ఏంటిది? లేఖనముల నెరవేర్పే. ఏ లేఖనము? 31వ కీర్తన 5వ వచనం ప్రకారం ఆ లేఖనం యొక్క నెరవేర్పు. ఇది ప్రశాంతమైనటువంటి ముగింపు, దేవుని చిత్తానికి ప్రశాంతమైనటువంటి ముగింపు. ఆటంకాలు ఏం లేవు, ఎవరు కూడా ఆయన మరణాన్ని అడ్డుకునేవారు లేదు కదా. ప్రశాంతంగా ముగిసిపోయింది. ఇది మహాదేవుని యొక్క మహాప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అన్నమాట. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మరణించడం, అది దేవుని యొక్క ప్రణాళిక. చూద్దాం, చెప్దామా? యేసు రక్తమే. యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ఈ శిలువలో పలికిన 7 మాటలను బట్టి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను ఎన్నో గ్రహించుకున్నాం. అంటే ఆయన ఏదో లోకమంతటి కొరకు ఆయన మరణించాడు, మనం యేసు ప్రభుని ఆశ్రయించాం కాబట్టి మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడేని ఏదో అలా నామకార్థంగా చేసుకొని మనం వెళ్ళిపోదాం. ఉదయం 9 వచ్చినా 3 దాకా కార్యక్రమం ఉంటుంది, ఎప్పుడు 3 అవుతుందో అని చూసుకుంటూ ఉన్నామా లేకపోతే ఏం చేస్తున్నామా అన్నది అది పక్కకు. అసలు ఏంటి, మనం ఏం నేర్చుకున్నాం, మన జీవితానికి ఏ ఏ మాటలు ఆధారంగా ఉన్నాయి, మనం ఎలా పరివర్తన చెందాలా, మన జీవితానికి అవలంబించుకోవాల్సినటువంటి మాటలేంటి, మన జీవితంలో నుంచి మనం తొలగించుకోవాల్సినటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలేంటి, వాటన్నిటిని కూడా మనం పరిశీలన చేసుకొని మనము దేవుని మాటకు అనుగుణంగా మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు ఆయన మన కొరకు మరణించాడు అన్నదానికి ఒక సార్థకత ఉంటుంది. లేకపోతే నిరర్థకమైనటువంటి జీవితం. మళ్ళీ ఆడాది మళ్ళీ గుడ్ ఫ్రైడే వస్తుంది తెలుసా. 2026లో మళ్ళీ ఒక గుడ్ ఫ్రైడే వస్తుంది, 27లో మళ్ళీ గుడ్ ఫ్రైడే వస్తుంది. గట్టనే సంవత్సరాలు గడిస్తే గుడ్ ఫ్రైడేలు వస్తాయి, కానీ మన జీవితంలో మార్పు అనేది అది అలా ఉండకుండా, ఎలాగైతే దొంగ ఆ క్షణమే ఎలాగైతే తను మారు మనసు పొందాడో, మార్పు చెందాడో, మనం కూడా మార్పు చెందేటువంటి వారిగా ఉండాలా. అది దేవుని యొక్క అభిష్టం, దేవుని యొక్క ఉద్దేశ్యమైనది. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇది ఆపేసేటోళ్ళు ఉంటాను, ఆపేయరు, దాన్ని బంద్ చేయరు. ఇట్లా అలో లేరా, అది బంద్ చేసిరే, అది లైవ్ కాదు, ఉత్తగా బంద్ చేసిరే. స్తోత్రం. హల్లెలూయా.